అక్కడే ఆ రోజు సైకిల్ తొక్కడం నేర్చుకున్నాను బావ. ఆ తర్వాత ఇంకా సైకిలే. దాన్ని తొక్కడం, తొడవడం, ఆయిలింగ్ చేయడం ఇదే పని నాకు. వారం మొత్తం నేను స్కూల్కి తీసుకెళ్తాను, వారం చివరిలో మా నాన్న తీసుకెళ్తాడు ప్రతి సందు తిరిగి చీరలు అమ్ముకోవడానికి. అందులో మా నాన్నకు మంచి రాబడి. ఆదాయంతో నన్ను మా తమ్ముడిని మంచి పెద్ద బళ్ళు చేర్పించాడు. ఇంటి నుంచి బాగా దూరమే. సరే సైకిల్ ఉంది కదా అని పంపించారు. లేకపోతే బస్సులోనే కదా బడి తిరగాలి. ఆ ఖర్చుకి అక్కడ ఉంది దిక్కు. మొదటి రోజేమో రే తమ్ముడిని భద్రంగా తీసుకొస్తావు కదా అని అడిగాడు. ఆ రోజు సాయంత్రం భద్రంగా స్కూల్కి వెళ్ళి వచ్చేసాం. ఆ రోజు నుంచి ఇంకా మనిషి ఏమనుకున్నాడో ఏమో కానీ నన్ను ఇంకేమీ అడగలేదు బావా. పేరు పెట్టి కూడా పిలిచేవాడు కాదు. పెద్దోడు వచ్చాడా, పెద్దోడు భోజనం చేశాడా అని నేనంటే భలే నమ్మకం మనిషికి. అంత సింగ్ మనకి లేదు బావా. కానీ ఎప్పుడు అంటుంటాడంటే మా అమ్మతో, కంగారే పడకు, ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే పెద్దోడున్నాడు చూసుకుంటాడులే అని. ఆ సైకిల్ అయితే మొత్తానికి అన్నిటిని మార్చేసింది బావా. మా నాన్న సంపాదన, నా చదువు, మా తమ్ముడు కాలేజీకి పోవడం, వాళ్ళతో ఎందుకు నిన్న పెళ్లి కూడా దాంట్లోనే వెళ్తాను. మీ సైకిల్ మాత్రం లేకపోయింటేనా నా జీవితం వేరు బావా. ఇలా ఉండేది కాదు. అసలు ఇంత మంచి జరుగుతుందని అప్పుడంత ఆలోచించమలేదు. మీరేమనుకొని ఇచ్చారో, మీ నాన్న ఏమనుకుని మాకిమ్మన్నారో తెలియట్లేదే. ప్రతి ఆయుధ పూజకి ఆ సైకిల్ దేవుడికి అల్లుకొని దండం పెడతాం. ఏడు పాపం. థ్యాంక్స్ బావా. ఇప్పుడు ఎందుకు?